హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొండ టాక్స్ ఛానల్. జై శ్రీ గణేష, జై బోలో శ్రీ చౌదరి ఆర్ట్స్. అంటే మనం ఇప్పుడు చౌదరి ఆర్ట్స్ దగ్గర ఉన్నామండి. ఎవరైతే చౌదరి ఆర్ట్స్ ఫ్యాన్స్ ఉంటారో ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. శ్రీ చౌదరి ఆర్ట్స్లో ఈరోజు ఇప్పటి వరకు అంటే టిల్ డేట్ ఈరోజు మనకి 27th అండి, 26th ఈవినింగ్ కాదు, ఆఫ్టర్నూన్ 12కి అట్లా ఉన్నాను. మీకు ఎగ్జాక్ట్గా ఇప్పటివరకు ఎంతవరకు అయింది, ఎన్ని విగ్రహాలు రెడీ అయిపోయినాయి, ఎంతవరకు పెయింటింగ్ అప్డేట్ వచ్చిందని మీకు మొత్తం లోపలికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మొత్తం చూపిస్తాను. ఈ ఏరియా రూటు ఇవన్నీ డిస్క్రిప్షన్ ఇదంతా లింక్స్ అని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. అండ్ వచ్చేసి ఇక్కడ గణేష్ ఎంత ఫేమస్ అనేది మనందరూ తెలిసిందే. సో ఎవరైతే ఈ ఆర్ట్స్కి ఫేమస్ అండ్ స్పెషల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే చౌదరి ఆర్ట్స్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళందరూ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అంతేకాదండి, ఇక్కడ పెద్ద పెద్ద గణేషులు రెడీ అవుతున్నారు, లిఫ్టింగ్ వీడియోస్ కూడా ఉంటాయంట. అవి కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. ఈ గణేషులు చాలా పెద్ద సైజులో యూనిక్ మోడల్స్ ఉన్నాయి, ఎప్పుడు చూడండి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి దయచేసి. నేను ఇంకా లెట్స్ షురూ ద వీడియో అండి, లోపలికి వెళ్ళి చూపిస్తాను ఎంతవరకు వచ్చింది ఏంటనేది వర్క్. అండ్ వన్ మోర్ థింగ్ అండి, మనం ఇంత కష్టపడిన దూరం వస్తున్నాము, దయచేసి మీరు నా ఛానల్కి ఈ 1000 లైక్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి ఈ వీడియోకి. ఇంకా ఆలస్యం చేయకుండా రండి, లెట్స్ షురూ ద వీడియో. మనం ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము. శ్రీ చౌదరి ఆర్ట్స్లోకి ఎంటర్ అయ్యామన్నమాట ఇప్పుడే. ఇది చూడండి, ఇది మనకి జల్పల్లి వెళ్ళే రూట్ అంటే ఒకసారి రూట్ చూసుకుందాము. ఇటు పక్క వెళ్తే జల్పల్లి వెళ్తుంది రైట్కి, ఇటు పక్క అయితే మనం అఫ్జల్గంజ్ నుంచి వచ్చామన్నమాట. డైరెక్ట్ మనకి ఇక్కడ రూట్స్ మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. మనకి ఈజీ అడ్రస్ అనమాట ఇది. చూడండి ఒకసారి అడ్రస్ అయితే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ గణేష్లు అయితే మాత్రం యూనిక్ మోడల్స్ ఉన్నాయండి ఈసారి. అన్నీ కూడా డిఫరెంట్గా అనిపిస్తున్నాయి గణేష్లు. అవును సార్. ఇప్పుడు ఏమన్నా విగ్రహం లేస్తుందా పైకి? అదే టైం పడుతుంది అట్టుంది కదా. అదే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పడుతుందా? అదే వెయిట్ చేద్దామని, హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే. మళ్ళీ ఒక్కొక్క విగ్రహం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. తర్వాత ఒక ఆగమనం అవుతుంది ఇక్కడ, అది కూడా మనం ఎలకలో నా బుజ్జి ఎలకలో. అటుపక్క 2 చేతులు, ఇటు పక్క 4 ఫిషెస్ ఉన్నాయి. 4 ఫిషెస్, ఇటు పక్క ఒక 4 ఫిషెస్, మధ్యలో మన గణేశుడు.
చూడండి గణేషుడి పక్కన్ని లోటస్ ఫ్లవర్స్ వచ్చినాయి. సినిమాటిక్ స్టైల్లో తిన్నాం. ఇది పక్క లోటస్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ గణేషుడు ఉన్నాడు. చిరాకు అంటే చిరాకు ఉన్నాడు గణేషుడు. సూపర్ ఉన్నాడండి గణేషుడు. ఇక్కడ మనం చూసుకుంటే ఇంకో పెద్ద వినాయకుడు అయితే కవర్ చేసుకున్నాం. మనమైతే రియల్గా ఒక పంచు ఏదైతే ఉందో రియలిస్టిక్ అయితే పెట్టారు. అండ్ మెల్లో శాలువలా కూడా కనిపిస్తుంది. వెనుక మనకైతే పరశురాముడి థీమ్ అయితే ఉంది. అండ్ పరశురాముడి చేతిలో గొడ్డలు కూడా కనిపిస్తుంది అనమాట. అండ్ సైడ్కి చుట్టుపక్కల మనకి మొత్తం గొడ్డలు అయితే కనిపిస్తున్నాయి. రూట్ చేసుకుని ఇలాలో. సో నాకు ఇది చాలా బాగా నచ్చింది. కొంచెం ఎఫెక్టివ్గా చాలా కలర్ఫుల్గా ఉంది వినాయకుడు. సో ఒకసారి దగ్గర నుంచి మీకు చూపిస్తాను వినాయకుడు.